అధిక మాసం పౌర్ణమి ఆదివారం శుభకరమైన రోజుగా భావించి కరీంనగర్ వైశ్య భవన్లో భక్తులందరితో సామూహికంగా శ్రీ విష్ణు శ్రీలలిత సహస్రనామ పారాయణం వైభవంగా నిర్వహించారు. ఇక వందలాది మంది భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. నిర్వాహకులు ఇక వచ్చిన భక్తులందరికీ ఉచితంగా విష్ణు లలిత సహస్రనామ పారాయణ పుస్తకాలను వితరణ చేశారు. ఇక మయూరిగిరి పీఠాధిపతి జ్యోతిష్య వాస్తు పండితులు నమిలిగొండ రమణాచార్యులు ఆధ్వర్యంలో పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ఈ సంవత్సరం మనకు అధిక మాసం రావడం జరిగింది. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసము అంటారు. ఈ పురుషోత్తమ మాసములో ఏ చిన్నపాటి పారాయణం చేసినా, ఏ చిన్నపాటి పూజ చేసినా, ఏ చిన్నపాటి యజ్ఞయాగాలు చేసినా, ఏ చిన్నపాటి దానాది కార్యక్రమాలు చేసినా మనకు అత్యంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. దాన్ని పురస్కరించుకొని మన కరీంనగర్లోని వైశ్య భవన్లో ఈ పౌర్ణమి ఆదివారం సందర్భంగా చక్కటి మంచి రోజున లోక కళ్యాణార్థం లోకమంతా సుభిక్షంగా ఉండాలి, ఈర్ష్యాద్వేషాలు తొలగిపోవాలి, అందరూ కూడా అన్యోన్యంగా ఉండాలి, వాతావరణం బాగుండాలి, మనకు ఎండవేడి తగ్గి చక్కటి వర్షాలు కురవాలి, లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని లోక కళ్యాణార్థం భగవంతుని గూర్చి, అటు అమ్మవారిని గూర్చి, ఇటు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణాన్ని, ఇటు లలితా సహస్రనామ పారాయణాన్ని సామూహికమైనటువంటి కార్యక్రమాన్ని చేయడం మనకి ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకు గుండా రాధాకృష్ణ గారు వారు సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి మనకు ప్రసాదానికి శ్రీమాన్ సిరిపురం పద్మా సురేందర్ గారు వారు ప్రసాద కైంకర్యాన్ని మనకి ఇక్కడ అందించడం జరిగింది. పారాయణానికి పుస్తకాలకు మంచిగా చక్కటి పారాయణం చేసుకోవడానికి కామాక్షి హాస్పిటల్ డాక్టర్ మనోజ్ కుమార్ గారు వారు కూడా పుస్తకాలను ముద్రించి ఇచ్చారు.